10th class chapter 1 real numbers exercise 1.1లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనకి ఇక్కడ ఇందులో మళ్ళీ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 చూడండి. ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మాత్రమే రాయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా మాత్రమే రాయాలి. 140లో 2, 14లో 7 టైమ్స్ 0 క్యారీ చేయండి. అగైన్ 2, 7 కదా, బిఫోర్ నెంబర్ 6లో పోతుంది కదా 3 టైమ్స్ అండ్ 10 1 క్యారీ కాబట్టి 10లో 5 టైమ్స్. అగైన్ 5 35లో 7 టైమ్స్. అగైన్ 7 1 టైమ్. సో ఇక్కడ మనం ఏం అడిగారు? ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈజ్ అని రాసి కన్క్లూజన్ ఎప్పుడు ఏదైతే అడిగారో అది రాసి కన్క్లూజన్ రాయండి. కంపల్సరీగా క్వశ్చన్కి గివెన్ రాయాలి, అలాగే కన్క్లూజన్ కూడా రాయాలి. మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 2 × 2 × 5 × 7 స్ట్రైట్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొడక్ట్ల ఫామ్లో రాసేయడమే. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా, 2² × 5 × 7గా కూడా రాయొచ్చు. లాస్ట్లో ఆన్సర్ని ఎప్పుడు, కన్క్లూజన్ ఎప్పుడు చిన్న బాక్స్లో రాయడం అలవాటు చేసుకోండి. సో మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ 156. 156లో ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది కదా. సో అగైన్ ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 156లో 2. ఇక్కడ 15లో పోతుందా? లేదు. సో 14లో చూడండి 7 టైమ్స్ అండ్ 1 క్యారీ 16లో 8 టైమ్స్. అగైన్ 2 ఇక్కడ 6 3 టైమ్స్, 1 క్యారీ 18లో 9 టైమ్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చూడండి 3లో 1 టైమ్, 9లో 3 టైమ్స్, 13 టైమ్స్. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156 2 × 2 × 3 × 13. అగైన్ దీన్ని చిన్న బాక్స్లో వేసి కన్క్లూజన్ రాయండి. మీకు ఎప్పుడైతే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక క్లారిటీగా తెలుస్తుందో, డిఫరెన్షియేషన్ తెలుస్తుందో రిమైనింగ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్కి, అలాగే మీకు డివిజిబిలిటీ రూల్స్ ఎప్పుడైతే తెలుస్తాయో మనకి అది ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుందని ఈజీగా తెలుస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే చూద్దాం. 3825. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాము? 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి, అంటే ఒకటి దానికి అదే నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలని మాట్లాడుకున్నాం. ఆ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ నోట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎండింగ్ నెంబర్ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 5 ఎండ్ అవుతుంది కాబట్టి ఈజీగా 0 అండ్ 5 ఉంటే 5తో డివిజిబుల్ అయిపోతుందని తెలుసు కదా. కానీ 3ని కూడా ఒకసారి చెక్ చేసి చూద్దామా. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మనకి 3తో డివిజిబుల్ అవుతుంది, టోటల్ నెంబర్ కూడా. సో ఇక్కడ 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 అనేది 3లో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. సో 18 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 ఇక్కడ 3లో 1 టైమ్. అగైన్ 3తో డివిజిబుల్ నియరెస్ట్ నెంబర్ చూడండి 6లో 2 టైమ్స్. అగైన్ 2 క్యారీ కాబట్టి 22. సో నియరెస్ట్ నెంబర్ 21లో డివిజిబుల్ అవుతుంది కదా 7 టైమ్స్. అగైన్ 1 క్యారీ 15లో 5 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్ 4, 12లో 4 టైమ్స్. 7 నియరెస్ట్ నెంబర్ 2లో 2 టైమ్స్. 1 క్యారీ 15లో 5 టైమ్స్. అగైన్ 5 టేబుల్ 85 టైమ్స్ అండ్ అగైన్ 5 టేబుల్ 17 టైమ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ prime factors of 3825 is 3 × 3 × 5 × 5 × 17. సో దీన్ని 3 2 టైమ్స్ రిపీట్ అయింది కదా 3², 5 2 టైమ్స్ రిపీట్ అయింది కదా 5² × 17. కన్క్లూషన్ని అగైన్ బాక్స్లో పెట్టేసుకోండి.
సో, మనకి ఇలా ప్రైమ్ నంబర్స్ ఎప్పుడైతే తెలుస్తుందో అండ్ డివిజిబిలిటీ రూల్ ఎప్పుడైతే తెలుస్తాయో, టేబుల్స్ బాగా వస్తాయో, మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా చేసేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 4 50,505 50 కాదు 5,005. సో, దీన్ని ఈజీగా తెలుస్తుంది. ఈ నంబర్ దేనితో ఎండ్ అవుతుంది? ఈవెన్ నెంబర్ కాదు. సో, 5 కాదు. సమ్ చేయండి డిజిట్స్‌ని 10 అగైన్ 1 సో 3తో కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 కాబట్టి 5తో చూడండి. 5లో 1 టైమ్ డబుల్ జీరోస్ క్యారీ చేయండి. 5లో అగైన్ 1 టైమ్ 1001 2 పోవట్లేదు, 5 పోవట్లేదు. నెక్స్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది. మళ్ళీ చెక్ చేస్తున్నాం. 7కి వచ్చేసాం. ఇప్పుడు 10 2 డిజిట్స్ చూడండి. 10లో 7 నియరెస్ట్ నెంబర్ కదా, 1 టైమ్ అగైన్ 3 క్యారీ కదా 30 అవుతుంది. 28 నియరెస్ట్ నెంబర్ కాబట్టి 4 టైమ్స్ అగైన్ మనకి ఇక్కడ 2 క్యారీ అవుతుంది. 21లో 3 టైమ్స్ అగైన్ ఈ 143 అనేది 11 టేబుల్లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005 ఈజ్ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. అగైన్ డివిజిబిలిటీ రూల్స్ బాగా నేర్చుకోండి. మీకు డివిజిబిలిటీ రూల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డివిజిబిలిటీ రూల్ మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫర్దర్ వీడియోస్లో మీకు కావాలి అంటే. నెక్స్ట్ ప్రాబ్లం 7429. గివెన్ రాసుకోండి ఇప్పుడు కూడా. అండ్ లాస్ట్ నెంబర్ ఏముంది మనకి? ఈవెన్ నెంబర్ కాదు కదా, సో 2తో డివిజిబుల్ అవ్వట్లేదు. డిజిట్స్ని సమ్ చేయండి. 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22. సో ఇక 22 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 3తో కూడా అవ్వట్లేదు. సో అలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఈ నెంబర్ 17తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 17లో 437 టైమ్స్ అండ్ అగైన్ ఈ 437 19 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 19 అగైన్ 23 టైమ్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7429 ఈజ్ 17 ఇంటూ 19 ఇంటూ 23. ఎల్ షేప్లో మనము ఆ ప్రొడక్ట్ అనేవి ఇది వచ్చిన నెంబర్స్ని ప్రొడక్ట్ ఫామ్లో రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఏదైనా ప్రాబ్లమ్కి డెఫినెట్గా గివెన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ లాస్ట్ కన్క్లూజన్ ఉండాలి. అది బాక్స్లో పెడితే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ సమ్స్ ఒకసారి రీకాల్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్లో చదువుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.